వెల్కమ్ బ్యాక్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లగచర్ల ఘటన నేపథ్యంలో నమోదైన కేసుల్లో రెండింటిని హైకోర్టు కొట్టేసింది. పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని హైకోర్టుకు నరేందర్ రెడ్డి వెళ్లగా విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిలో రెండింటిని కొట్టేసింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లగచర్ల ఘటన నేపథ్యంలో నమోదైన కేసుల్లో రెండింటిని హైకోర్టు కొట్టేసింది. పట్నం నరేందర్ రెడ్డిపై 3 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని హైకోర్టుకు నరేందర్ రెడ్డి వెళ్లగా విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిలో రెండింటిని కొట్టేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. అమరేందర్, తెలంగాణ హైకోర్టులో ఏదైతే మాజీ ఎమ్మెల్యే అనేటువంటి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి అతనిపై 3 ఎఫ్ఐఆర్లు గుమ్రాజ్పేట పిఎస్ పరిధిలో జరిగింది. ఎఫ్ఐఆర్లకు సంబంధించి పూర్తిగా 3 ఎఫ్ఐఆర్లు ఎలా చేస్తారని కూడా తెలంగాణ హైకోర్టుని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆశ్రయించారు. అయితే దీంతో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 4 సార్లు విచారణ జరిగింది. అయితే పోలీసులకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని కూడా పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో 3 ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉంటాయో 3 ఎఫ్ఐఆర్లో 2 ఎఫ్ఐఆర్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఏదైతే 3 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఏదైతే 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేసిందో ఎందుకు 3 ఎఫ్ఐఆర్లు చట్ట విరుద్ధంగా చేశారని కూడా ఒకవైపు పోలీసుల పైన న్యాయస్థానం సీరియస్ అయింది. ప్రస్తుతానికైతే 2 ఎఫ్ఐఆర్లు కొట్టివేయడంతో నరేందర్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.